ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇదేంటి ఇలాంటి కళ్ళు వచ్చింది? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నీకోసమే వెతుకుతున్నాను. కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. పొద్దున్నే లేవడం, దీపం పెట్టడం నాకు అలవాటే సార్. ఇక్కడ దీపం ఎవరూ పెట్టలేదు, అందుకే. ఇది నీ ఇల్లు. ప్రతిరోజు దీపం వెలిగించాల్సింది నువ్వే. చూడు వసుంధరా, గ్రీష్మ ఏమన్నా అంటే నువ్వు ఊరుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా తిరిగి మాట్లాడు. వద్దు సార్. ఒక్కసారి ఎస్టేట్లో చేసిన తప్పుకి నిలదీసినందుకే చేయి చేసుకున్నారు. కొంతమందికి పెద్దరికం ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడమే మంచిది సార్. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అంత లేదు, అంత ధైర్యం కూడా ఇక్కడెవ్వరికీ లేదు వసుంధరా. అడగడానికి నీకోసం నేనున్నాను. ఇంకొక విషయం, పెద్దరికం పెద్ద మనుషులకివ్వాలి, పెత్తనం చేసేవాళ్ళకి కాదు. అమ్మకే నిన్ననే హక్కు నేనివ్వలేదు, ఇంకా గ్రీష్మకిస్తానా చెప్పు? తప్పుకున్న ప్రతిసారి వాళ్ళు నిన్ను తక్కువ చేస్తారు. మొహం పగిలేట్టు తిరిగి సమాధానం చెప్పు, వాళ్ళే తప్పుకుంటారు. నీకిక్కడి పనులు ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను మాట్లాడతాను. ఇబ్బంది ఏమీ లేదు సార్. నాకు ఈ పనులన్నీ అలవాటే. సరే, నేను అర్జెంటుగా టీ ఎస్టేట్కి వెళ్తున్నాను. నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. అక్కడ అందరినీ కలుస్తారా? ఎవరెవరిని కలవాలి చెప్పు, ఏమేం చెప్పాలి? జానకక్క వాళ్ళని కలవాలి. నేను బాగున్నానని చెప్పాలి. అది వింటే చాలు, చాలా సంతోషపడతారు. ఇంకా భాస్కర్ మామయ్యని కలవాలి. ఆయన నా ఆరోగ్యం గురించి, మిగతా వాటి గురించి అన్నీ అడుగుతారు. నాకిక్కడ ఏ కొరత లేదని చెప్పండి. ఇంకా పిల్లలు కోతి ముక్క. సార్ సార్, నేను చెప్పేది వింటున్నారా? అన్నీ విన్నాను. ఖచ్చితంగా అందరి దగ్గరికి వెళ్ళి చెప్తాను. వెనక్కి తిరుగు.
పగలే నా వైపుకి నడిచే కలవా పడుతూ ఎగిరే అలవా మనసే నిన్ను చూడని ఒకటే గొడవ కనులే ఇప్పుడే చదివా వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే నమ్మి తీరాలే. సరే నేను వెళ్ళనా? ఏమైనా అవసరం ఉంటే ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేయి. వచ్చేటప్పుడు నీకొక ఫోన్ తీసుకొస్తాను. సార్ ఇంక నాకు దయచేసి ఏమీ కొనొద్దు. మళ్ళీ మల్లిక మేడం ఒప్పుకున్నాకే నేను తీసుకుంటాను. వీటి కోసం మీతో ఉంటున్నానన్న పేరు నాకు తీసుకురాకండి. ల్యాండ్ లైన్కి కాల్ చేయండి ప్లీజ్. సరే. అయ్యో సార్, మీరు హ్యాపీగా వెళ్ళిరండి. అర్థం చేసుకున్నారు చాలు. అందరినీ కలుస్తారు కదా? తప్పకుండా కలుస్తాను. సరే నువ్వు నాకు ఎదుర్రా. నేనా? రా వస్తుందిరా, టైం అవుతుంది, త్వరగా రా. పద. బాయ్. బాయ్. ఆగు. ఏంటక్కడ ధ్రువతో ముచ్చట్లు? నిన్నే అడిగేది. ఆ వెళ్ళేవాడు నాకు కాబోయే భర్త. నాకు కొంచెం పనుంది మేడం. ఏయ్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? అంత పొగరు పట్టిందా నీకు? ఇంతకీ ఏంటక్కడ మీ ఇద్దరి ముచ్చట్లో? మళ్ళీ వలలో వేసుకోవాలని చూస్తున్నావా ఏంటి? మళ్ళీ ఏమైనా మందు పెట్టావా? ఏంటలా చూస్తున్నావు? మాట్లాడు. ధ్రువ ఏమన్నాడు చెప్పు. ఎవరైనా నోరు జారి మాట్లాడితే మొహం పగిలేటట్టు సమాధానం చెప్పమన్నారు. ఓ అంతేనా? దానికోసం చాలా ధైర్యం కూడగట్టుకోవాలి మేడం. నాకు ధైర్యం లేక కాదు, సంస్కారం తెలుసు కాబట్టి మీరంటున్న చాలా మాటలు భరిస్తున్నాను. మీకు అది ఉందనుకుంటున్నాను. నిన్ను మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధిరా. బావా, నేను నిన్ను ప్రేమించాను. ఒక ప్రశాంతమైన జీవితం నీతో ఊహించుకుంటున్నాను. దయచేసి అది నాకు దూరం చేయకు. నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేరనే తోడైందిలే మనమన్నదే ఓ
మతిలేని మాటయ్యేను నేనుగా విడిపోయిందిలే. నేను కాదని ఇంకెప్పుడు ఏ పని చేయనని మాటిస్తున్నాను. ఈ శూన్యమే ఇక నానేస్తమై ఎదలో కొలువై ఉంటుంది జంటై. తరహాసమే ఒక పరిహాసమై. ఇంతకీ మీ పెళ్ళెప్పుడు? చదువు పూర్తయిపోయిన వెంటనే మంచి ఉద్యోగం రాగానే చేసుకుంటాను మేడం. కొడితే తగిలింది బాణం ఎదలోని గాయం మానేనా. ఈ బాధతో నే బతకాలి కలకాలం. బాధే సుఖం అనుకోవాలిలే. నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేదనే తోడైగిందిలే. వసు, నాకు అన్ని విషయాల్లో సపోర్టుగా ఉన్నావు. ఆఖరికి నా ఎగ్జామ్ ఫీజు కూడా నువ్వే చూసుకున్నావు. ప్రతి చిన్న పెద్ద అవసరాల్లో నా పక్కనే ఉన్నావు. నేనున్నానని నాకు ధైర్యం చెప్పా. కానీ నిజంగా నీకు అవసరం వచ్చినప్పుడు నీ పక్కన లేని ఈ జీవితం ఎందుకు వసు? నువ్వు లేని నా లైఫ్ ఇంకా వేస్ట్. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నువ్వెక్కడే ఉంటావని నేను ఊహించాను, కానీ ఇలాంటి పిచ్చి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదురా. ఇప్పుడే మీ నాన్నని కలిశాను. ఆరోగ్యం బాగాలేకపోయినా నీకోసం, నీ భవిష్యత్తు కోసం బతుకుతున్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావురా వాళ్ళని? తండ్రిని బాధ పెడుతూ చేస్తూ బతికే కంటే ఒకేసారి పోతే ఒకటే బాధ కదా బాబాయ్. ఆ అదృష్టం కూడా నాకు లేదా బాబాయ్? లేదు లేదు, మనం రోజు కూలికి బతికే వాళ్ళంరా. మనల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఉంటుంది. బాధపడే హక్కు మాత్రమే ఇచ్చాడు మనకి దేవుడు. చచ్చే సుఖం మనకివ్వలేదు. చావాలనుకుంటే పెళ్ళాం పోయినప్పుడే పోయేవాణ్ణిరా. వెనక నమ్ముకున్న కొడుకు బంధం గుర్తొచ్చింది. ఆరోగ్యం బాగా లేకపోతే మీ నాన్న ఇంట్లో కూర్చొని మీ అమ్మ కూలితో బతకగలడు. కానీ నీ ఖర్చులకి ఎంతో కొంత ఉపయోగపడతాయని ఇలా ఒళ్ళు హోనం చేసుకోడు కదా. అంత దాకా ఎందుకురా వసుంధరా? చావాలనుకుంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడే చచ్చిపోయేదిగా. నాన్న మాట కోసం అక్కడి దాకా మనసు చంపుకుని వెళ్ళేది కాదు కదా. రే, మనం లేని వాళ్ళంరా. మన ప్రాణాల కంటే విలువైంది మన బాధ్యత. కానీ నా వల్ల కావట్లేదు బాబాయ్. వసుంధరని తలుచుకున్నప్పుడల్లా ప్రాణం మెలిపెట్టేస్తోంది. తనక్కడికి మనసు చంపుకుని వెళ్ళింది బాబాయ్. ఎలా ఉందో ఏంటో. మహారాణిలా ఉందిరా. అనుభవంతో చెప్తున్నాను కార్తీక్. కాలానికి కొన్ని వదిలేయాలరా. అది అన్ని గాయాల్ని మాన్పిస్తుంది. ఇప్పటి సంతోషమైనా
బాధైనా రేపటికి జ్ఞాపకం అయిపోతుందిరా. వెళ్దాం పద. మీ నాన్న పొద్దుట్నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాడు. పద. పూజ గదిలోకి ఆలస్యంగా వెళ్తున్నాం. పొద్దున్నే పాలు తాగనని మారం చేయబట్టే కదా. నిన్న రాత్రి గ్రీష్మ వసుంధర గదికి వెళ్లి గొడవ పడింది. తనని బాగా ఏడిపిస్తోంది. వసుంధర బాధ ఎవరికర్థమవుతుంది? భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. ఎవరిది ఆ గానం? దేవుడి గదిలోనే అనుకుంటా. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమలీల కనరా కృష్ణ. అందుకో సంబరాల స్వాగతాల మాలిక, ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. మాయద మాటున దాగిన ఆశలు వెన్నెల దిందనుకో, మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో. గిరిని వేలిపైన నిలిపిన మా కన్నయ్య, తులసి దళానికి ఏల తూగినవయ్యా. కొండంత భారము గోరంత చూపిన లీలా కృష్ణయ్య, మా చీరలు దోచిన అల్లరి ఆటలు మా పైన ఏ మాయా. భజరే 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 భజ భజ భజ, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. అరే, దేవాలయంలా మార్చేశావు. అద్భుతంగా ఉంది. అంతే కదమ్మా? నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. విగ్రహం చూడగానే పూజ చేయాలి అనిపించింది. మేడంని తాకొచ్చా? సరే అన్నారు. ఇక నేను వెళ్తాను. అమ్మా, దండం పెట్టుకోండి. హలో,
నీ పేరేంటి? నా పేరు మీకు తెలుసు కదా మేడం. విన్నానేమో, కానీ నీ పేరు గుర్తుంచుకోవటానికి నువ్వేమీ ఐశ్వర్యరాయ్ కాదు కదా. నువ్వు అచ్చం సినిమాలో చూపించే సెక్రటరీలాగే ఉన్నావు. అదే ఫుల్గా మేకప్ వేసుకుని బాస్ బాస్ అంటూ తిరిగే వాళ్ళని బుట్టలు వేసుకుంటారు కదా, ఆ టైప్. చూడు, నేను నీ మేకప్ చూసి మాత్రమే అన్నాను, సినిమాటిక్గా చెప్పానంతే. అవి సినిమాల్లో మేడం, బయట మాదాకా ఎక్కడ రాణిస్తారు? ఏ జీఎంల కూతుర్లో, ఇంకాస్త పై అధికారుల కూతుర్లో ఉంటారు కదా. హౌ డేర్ యూ! నువ్వు నన్ను ఉద్దేశించి అన్నావు కదా. అయ్యో, అలా ఏం లేదు మేడం. సినిమాలు ఎక్కువ చూసి చూసి ప్రాక్టికాలిటీ మర్చిపోయి ఉంటారేమో అని ప్రాక్టికల్గా చెప్పాను. డోంట్ మైండ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ టీనా. అవును, ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? మేడం, ఈరోజు 9:30కి మినిస్టర్ గారితో కాన్ఫరెన్స్ ఉంది గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో. అవునా? నేను బయట వెయిట్ చేస్తాను మేడం. ధ్రువ వెళ్ళాడా? వెళ్ళాడండి. వెళ్లే ముందు దానికి సముదాయించి వెళ్ళాడు. అది దగ్గరికి పిలిచి ఏదో చెప్పింది. నన్ను వదిలి వెళ్ళకు, మల్లిక మేడం పెద్ద నాగుపాము అని. అదేదో మందు పెట్టిందని నాకనిపిస్తోంది. అర్జెంటుగా దాన్ని గెంటేయాలి గ్రీష్మ. ధ్రువ 2-3 రోజుల దాకా రాడు. వాడొచ్చేసరికి అది ఇక్కడ ఉండకూడదు. ఏంటి తింటున్నావా? ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు. ఆ ప్లేట్ ఇక్కడ పక్కన పెట్టి రా. ఇది తిన్నాక రావచ్చా? కుదరదు, పని చేశాక తిను.